दारिचूतमो राजसुतुनि रे जननामायनो दारिचूतमो राजसुतुनि रे जननामायनो मेरे को मल्ला स्टार्ट आप
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదిన సందర్భంగా మరియు నూతన సంవత్సరపు యొక్క సందర్భంగా కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేరట పరిశుద్ధాత్మ వలన కలిగిన ఈ దర్శనము ప్రజలందరితో ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరూ శ్రద్ధగా విని దేవుని యొక్క జన్మదిన సందర్భంగాను నూతన సంవత్సరపు యొక్క ఈ దినాలలో దేవుని ఆశీర్వాదాలతో బ్రతకాలని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి పత్రిక ఈ రోజున మనము చదవబోతున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి అధ్యాయం 6వ వచనంలో 6వ అధ్యాయము 11వ వచనములో మనము రాయబడినటువంటి సత్యాన్ని మనము చదువుకోబోతున్నాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. ప్రియులారా, మనము దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలం, దేవుని నమ్ముకోవడానికి ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలం. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేటువంటి బిడ్డలు ఎందరో ఈరోజు మన భారతదేశంలో ఉంటున్నారు. ప్రపంచ దేశాలలో ఈరోజు అధిక సంఖ్యలో ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన జగములకు తండ్రి, జనములకు తండ్రి, ఆయన ప్రపంచ ప్రజలందరికీ సృష్టికర్త. కాబట్టి ఈ రోజున ఆ ప్రభువైనటువంటి ఆ దేవుణ్ణి, ఆ దేవుని యొక్క కుమారుడుగా వచ్చినటువంటి ఆ యేసు ప్రభువును, ఆయన ఆత్మ యొక్క పరిశుద్ధాత్మను ఈరోజు మనము వాక్యము ద్వారా చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఈ లోకములో యేసుక్రీస్తు యొక్క పుట్టుక సందర్భంగా, ఈ నూతన సంవత్సరపు యొక్క సందర్భంగా మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం అంటే, మనము దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడమని వ్రాయబడి ఉంది. ఈ క్రొత్త సంవత్సరంలో మనము ఇలాంటి యొక్క దేవుని యొక్క మాటలు సవినయంగా విని ఆ విధంగా మన జీవితంలో జీవించటానికి దేవుడు యేసుక్రీస్తు యొక్క పుట్టుక సందర్భంగా, నూతన సంవత్సరపు యొక్క సందర్భంగా దేవుడు మాట్లాడేటువంటి మాటలు అన్నమాట. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనము పాపమును విసర్జించి, మనము దేవుని యొక్క అవిశ్వాసమును విసర్జించి, మన యొక్క అపరిశుద్ధతను విసర్జించి, మనం ఏమైతే పాత బ్రతుకులో ఉన్నామో ఈ క్రొత్త బ్రతుకులో వీటన్నిటినీ విసర్జించి, వాటి వలన మనకు ఏమీ ప్రయోజనం లేనటువంటి అనుభవంతో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, వీటన్నిటినీ విసర్జించాలి. పాతవి గతించిపోయా, ఈ క్రొత్తవి మనం అలవర్చుకోవాలి. వేటి వలన మనం నష్టం పొందామో, వేటి వలన మనం బాధపడేమో,
దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక మనము వేటినైతే మనము పోగొట్టుకున్నామో వాటన్నిటినీ విసర్జించి ఈ రోజున నూతన సంవత్సరములో నూతన యొక్క నిబంధనలతో మనము దేవుని యొక్క సన్నిధానంలో అడుగు పెట్టాలని ప్రభు ఆశిస్తున్నాడు. వీటన్నిటిని విసర్జించాలి. పాత జీవితంలో పాత సంవత్సరంలో ఏమేమో మనము పాడు పనులు చేసి ఏమేమో మనము జీవిత విధానంలో నష్టాలు అనుభవించి కుటుంబంలో సరైనటువంటి సమాధానం లేకుండా సంతోషము లేకుండా కుటుంబంలో మనము పిల్లల మధ్య భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి బంధువులు రక్త సంబంధాల మధ్య శ్రమలతో శోధనలతో మనము ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. కాబట్టి ఈ సంవత్సరంలో వాటన్నిటినీ విసర్జించి ప్రభువుకు అప్పగించి ఈ రోజున మారు మనసు కలిగినటువంటి జీవితంతో క్రొత్త జీవితంతో మనం ప్రభువును మన హృదయంలోకి చేర్చుకొని ఈ కొత్త జీవితంలో మనకు కావలసినటువంటి నీతి వాక్యం ఏమిటంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడమంటున్నాడు. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరంలో మనము దేవుని యందు మంచి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అడుగు వాటికంటే అడిగిన దానికంటే అత్యధికముగా మనకు ఈ నూతన సంవత్సరంలో ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రేమను కూడా మనకు కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడైతే వ్యర్థుడు. ప్రేమ లేనివాడైతే దేవునికి ఇష్టమైనటువంటి వాడు కాదు. ఈ లోకం యొక్క ప్రేమ వేరే, దేవుని యొక్క ప్రేమ వేరే. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అమర్యాదగా నడవదు, ఉప్పొంగదు. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతం. కాబట్టి అలాంటి ప్రేమను మనం కలిగి ఈ లోకములో జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఓర్పును కలిగి ఉండమంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓర్పు అనేది మన జీవితంలో పెద్ద సాధనమైనటువంటి పని. కాబట్టి ఓర్పు లేకపోతే మనిషికి ఏమి సాధించేదానికి కూడా అవకాశం లేదు. అసలు కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఓర్పు కలిగి జీవించమంటున్నాడు. ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మనము భయపడకుండా ఓర్పును మనము ధరించుకొని ఆ ఓర్పుతో ప్రభు యందు విశ్వాసం ఉంచి ఈ నూతన సంవత్సరంలో ప్రేమ కలిగినటువంటి వారంగా మనము అన్యోన్యత కలిగి జీవించాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడం. సాత్వికం అనేది మన జీవితంలో మంచి ఆశీర్వాదం కలిగినటువంటి ఒక మెట్టు. కాబట్టి ఈ రోజున సాత్వికం కలిగినటువంటి మనుషులు ఈ రోజున మన కుటుంబాలలో, మన గ్రామాలలో, మన దేశాలలో, ప్రపంచంలో ఉన్న ప్రజలలో అవసరమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మోషే దైవజనుడు సాత్వికుడని దేవుడే ప్రకటించాడు. కాబట్టి ఆ దైవజనుడికి సాత్వికుడని పేరు ఇచ్చాడు. కాబట్టి ఎన్నో శ్రమలు పడ్డాడు ఇశ్రాయేలుల మధ్య. 6 లక్షల కాలుబలము, తరువాత 33 లక్షల మంది ప్రజల మధ్య ఆయన ఎంతో ఓర్పు కలిగి, సహనం కలిగి, ప్రేమ కలిగి, సాత్వికమైనటువంటి మనసు కలిగి, చెడుతనము, తరువాత కోపము, అసూయ ఇవన్నీ లేకుండా ప్రజలకు దేవుని యొక్క ఆ ప్రేమను వెల్లడి చూపించాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, కడకు ఆయన పైన అందరూ తిరగబడ్డారు. కడకు ఆయన పైన రాళ్ళు రువ్వారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతో కష్టం అనుభవించాడు. కాబట్టి సాత్వికము మనకు అవసరం. కాబట్టి ఈ రోజున ఒక రోజు ఉండి మరొక రోజు మనం కనబడనటువంటి వారం. కాబట్టి ఇలాంటి మంటి పురుగులమైనటువంటి మనలను దేవుడు మనలను ప్రేమించి ఈ లోకంలో పెట్టాడు. ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ కలిగి మనకు ఉంటే మనము దేవుని ఆశీర్వాదాలతో మనము, మన కుటుంబము, మన గ్రామము, మన దేశము, ప్రపంచంలో ఉన్న మన కుటుంబాలన్నీ క్షేమంగా బ్రతకగలవని ప్రభువు పేరట క్రీస్తు జన్మ సందర్భంగా తరువాత నూతన సంవత్సరపు యొక్క శుభాకాంక్షలతో మనం వర్ధిల్లాలని ప్రభువు ఆశిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుని యొక్క ప్రేమ మనతో ఉన్నందుకు మనము ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం. కాబట్టి ఈ రోజున ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో అలవర్చుకొని మనము ప్రతి నిత్యము ప్రార్థనలతోనూ, ప్రతి నిత్యము
దేవుని యందు నమ్మకముతోనూ ఏ చెడు కార్యములు చేయకుండా, ఎవరిని హింస పెట్టకుండా, శత్రువులను ప్రేమించుకుంటూ, లోకములో కుటుంబాన్ని పోషించుకుంటూ, కష్టార్జితాన్ని అనుభవించుకుంటూ, దేశమునకు మేలుకరంగా, కుటుంబానికి మేలుకరంగా, ప్రజలందరికీ మేలుకరంగా జీవించాలని ఈ నూతన సంవత్సరంలో ప్రభువు హెచ్చరిస్తున్నాడు గనుక ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరొకసారి మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.